అక్షరాస్యత అనేది విద్య యొక్క ముగింపు కాదు, ప్రారంభం కూడా కాదు అని పేర్కొన్నది ఎవరు? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనము 8th క్లాస్ హిస్టరీలోని స్థానికులను నాగరికులుగా చేయుట, దేశానికి విద్యను అందించడం లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్, విలియం జోన్స్ 1783లో కలకత్తాకు వచ్చినప్పుడు ఆయన ఏ హోదాలో నియమితులయ్యారు? ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ బి సుప్రీంకోర్టు జూనియర్ జడ్జ్, ఆప్షన్ సి ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్, ఆప్షన్ డి కలకత్తా మదర్సా సంరక్షకుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సుప్రీంకోర్టు జూనియర్ జడ్జ్. విలియం జోన్స్ 1783లో కలకత్తాకు వచ్చినప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టులో జూనియర్ జడ్జిగా నియమితులయ్యారు. నెక్స్ట్, ప్రాచ్యవాద సంప్రదాయానికి సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించి సరైన ఆప్షన్ను ఎంచుకోండి. ప్రకటన ఏ, ప్రాచీన కాలంలో భారతీయ నాగరికత అత్యున్నత వైభవానికి అందుకుని విలియం జోన్స్ మరియు కోల్బ్రూక్ భావించారు. కారణం ఆర్, భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాచీన కాలంలో రూపొందించబడిన పవిత్రమైన మరియు చట్టపరమైన గ్రంథాలను కనుగొనడం అవసరమని వారు నమ్మారు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి, ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి, ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ డి, ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. జోన్స్ మరియు కోల్బ్రూక్ ఇద్దరు ప్రాచ్యవాదులు. వారు భారతదేశ ప్రాచీన సంస్కృతిని గౌరవించారు మరియు దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాచీన గ్రంథాల అధ్యయనం అవసరమని భావించారు. కాబట్టి కారణం ప్రకటనను సరిగ్గా వివరిస్తుంది. నెక్స్ట్, కలకత్తాలో అరబిక్, పర్షియన్ మరియు ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి మదర్సా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1781, ఆప్షన్ బి 1791, ఆప్షన్ సి 1783, ఆప్షన్ డి 1800. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1781. కలకత్తాలో అరబిక్, పర్షియన్ మరియు ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి 1781లో మదర్సా స్థాపించబడింది. నెక్స్ట్, దేశ పరిపాలనకు ఉపయోగపడే ప్రాచీన సంస్కృత గ్రంథాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి బెనారస్లో హిందూ కళాశాల ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1781, ఆప్షన్ బి 1785, ఆప్షన్ సి 1791, ఆప్షన్ డి 1818. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1791. ప్రాచీన సంస్కృత గ్రంథాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి మరియు దేశ పరిపాలనకు ఉపయోగపడేలా 1791లో బెనారస్లో హిందూ కళాశాల స్థాపించబడింది. నెక్స్ట్, కింది వారిలో ప్రాచ్యవాద దృక్పథాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తూర్పు దేశాల జ్ఞానం అశాస్త్రీయమైన ఆలోచనలతో తప్పులతో కూడుకున్నదని దాడి చేసిన బ్రిటిష్ అధికారి ఎవరు? ఆప్షన్ ఏ విలియం జోన్స్, ఆప్షన్ బి హెన్రీ థామస్ కోల్బ్రూక్, ఆప్షన్ సి జేమ్స్ మిల్, ఆప్షన్ డి విలియం ఆడమ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విలియం, ఆప్షన్ సి జేమ్స్ మిల్. జేమ్స్ మిల్ ప్రాచ్యవాద దృక్పథాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తూర్పు దేశాల జ్ఞానం అశాస్త్రీయమైనదని, తప్పులతో కూడుకున్నదని ఆయన వాదించారు. నెక్స్ట్, జేమ్స్ మిల్ అభిప్రాయం ప్రకారం భారతదేశంలో బ్రిటిష్ వారి విద్యా లక్ష్యం ఏ విధంగా ఉండాలి? ఆప్షన్ ఏ, స్థానికులను సంతోషపెట్టడానికి వారి ఆధ్యాత్మిక సాహిత్యాన్ని బోధించడం. ఆప్షన్ బి, ఆచరణాత్మకమైన మరియు ఉపయోగకరమైన శాస్త్రీయ సాంకేతిక పురోగతిని బోధించడం. ఆప్షన్ సి, పర్షియన్ మరియు అరబిక్ కవిత్వాన్ని పాఠశాలలో ప్రోత్సహించడం. ఆప్షన్ డి, మౌఖిక సాంప్రదాయాల ద్వారా స్థానిక సంస్కృతిని కాపాడడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆచరణాత్మకమైన మరియు ఉపయోగకరమైన శాస్త్రీయ సాంకేతిక పురోగతిని బోధించడం. జేమ్స్ మిల్ ప్రకారం భారతీయులను సంతోషపెట్టడానికి కాకుండా వారికి ఆచరణాత్మకమైన, ఉపయోగకరమైన పాశ్చాత్య దేశాల శాస్త్ర సాంకేతిక పురోగతిని బోధించడమే విద్య యొక్క ముఖ్య లక్ష్యం కావాలి. నెక్స్ట్, ఒక మంచి యూరోపియన్ గ్రంథాలయంలోని ఒకే ఒక్క అర మొత్తం భారతదేశం మరియు అరేబియా దేశాల స్థానిక సాహిత్యంతో సమానం అని ప్రకటించిన విమర్శకుడు ఎవరు? ఆప్షన్ ఏ థామస్ బాంబింగ్టన్ బెకాలే,
ఆప్షన్ బి జేమ్స్ మిల్, ఆప్షన్ సి చార్లెస్ వుడ్, ఆప్షన్ డి విలియం ఆడమ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మెకాలే. థామస్ బాంబింగ్టన్ మెకాలే భారతదేశ సంస్కృతిని తక్కువ చేసి చూపిస్తూ ఒక మంచి యూరోపియన్ గ్రంథాలయంలోని ఒకే ఒక అర మొత్తం భారతదేశం అరేబియా సాహిత్యంతో సమానమని విమర్శించారు. నెక్స్ట్, మెకాలే మినిట్ ఆధారంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? ఆప్షన్ ఏ 1813, ఆప్షన్ బి 1854, ఆప్షన్ సి 1835, ఆప్షన్ డి 1857. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1835. మెకాలే ఇచ్చిన ప్రసిద్ధ మినిట్ ఆధారంగా లార్డ్ విలియం బెంటిక్ కాలంలో 1835లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రవేశపెట్టబడింది. నెక్స్ట్, 1835 విద్యా చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఏమిటి? ఆప్షన్ ఏ సంస్కృత గ్రంథాల అనువాదానికి నిధులు పెంచడం, ఆప్షన్ బి ఉన్నత విద్యను ఆంగ్లాన్ని బోధనా మాధ్యమంగా చేయడం, ఆప్షన్ సి కలకత్తా మదర్సాను ప్రధాన విశ్వవిద్యాలయంగా మార్చడం, ఆప్షన్ డి దేశవ్యాప్తంగా ఉచిత మాతృభాష విద్యను అందించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉన్నత విద్యకు ఆంగ్లాన్ని బోధనా మాధ్యమంగా చేయడం. 1835 విద్యా చట్టం ప్రకారం భారతదేశంలో ఉన్నత విద్యకు ఆంగ్లాన్ని అధికారిక బోధనా మాధ్యమంగా నిర్ణయించారు మరియు ప్రాచ్య విద్యా సంస్థల ప్రచారాన్ని తగ్గించారు. నెక్స్ట్, 1854లో లండన్లోని ఈస్ట్ ఇండియా కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ పంపిన విద్యాపరమైన సందేశం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ మెకాలే మినిట్, ఆప్షన్ బి ఆడమ్స్ రిపోర్ట్, ఆప్షన్ సి కలకత్తా యూనివర్సిటీ చార్టర్, ఆప్షన్ డి వుడ్స్ డిస్పాచ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వుడ్స్ డిస్పాచ్. 1854లో ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ప్రెసిడెంట్ చార్లెస్ వుడ్ పంపిన విద్యా విధాన పత్రాన్ని వుడ్స్ డిస్పాచ్ అని పిలుస్తారు. నెక్స్ట్, వుడ్స్ డిస్పాచ్ భారతదేశంలో యూరోపియన్ విద్యను ప్రవేశపెట్టడానికి సూచించిన ప్రాధాన్యత గల ఆర్థిక ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ భారతీయులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం, ఆప్షన్ బి వాణిజ్య విస్తరణ ప్రయోజనాలను గుర్తించేలా చేసి బ్రిటిష్ వస్తువులకు డిమాండ్ పెంచడం, ఆప్షన్ సి సాంప్రదాయ హస్తకళల ఎగుమతులను ప్రోత్సహించడం, ఆప్షన్ డి వ్యవసాయ రంగంలో పన్నులను పూర్తిగా రద్దు చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వాణిజ్య విస్తరణ ప్రయోజనాలను గుర్తించేలా చేసి బ్రిటిష్ వస్తువులకు డిమాండ్ పెంచడం. యూరోపియన్ విద్య ద్వారా భారతీయులు వాణిజ్య విస్తరణ ప్రయోజనాలను గుర్తించి యూరోప్లో తయారయ్యే బ్రిటిష్ వస్తువులను కొనుగోలు చేస్తారని, తద్వారా డిమాండ్ పెరుగుతుందని వుడ్స్ డిస్పాచ్ పేర్కొంది. నెక్స్ట్, వుడ్స్ డిస్పాచ్ ప్రకారం ప్రాచ్య సాహిత్యం వల్ల సమాజంలో ఎలాంటి లోపాలు ఏర్పడతాయని బ్రిటిష్ వారు వాదించారు? ఆప్షన్ ఏ ఇది ప్రజలలో శాస్త్రీయ పరిశోధనలు మాత్రమే ప్రోత్సహిస్తుంది, ఆప్షన్ బి ఇది కేవలం మతపరమైన ఐక్యతను పెంపొందిస్తుంది, ఆప్షన్ సి ఇది ప్రజలలో విధి నిర్వహణ పట్ల నిబద్ధతను, పరిపాలనకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించలేదు, ఆప్షన్ డి ఇది పారిశ్రామిక విప్లవానికి పూర్తిగా దారితీస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇది ప్రజల్లో విధి నిర్వహణ పట్ల నిబద్ధతను, పరిపాలనకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించలేదు. ప్రాచ్య సాహిత్యం తీవ్రమైన తప్పులతో కూడుకున్నదని, అది ప్రజలలో విధి నిర్వహణ పట్ల నిబద్ధతను లేదా పరిపాలనకు కావలసిన నైపుణ్యాలను పెంపొందించలేదని వుడ్స్ డిస్పాచ్ వాదించింది. నెక్స్ట్, బ్రిటిష్ వారు మీరట్, ఢిల్లీలలో సిపాయిల తిరుగుబాటు జరుగుతున్న సమయంలోనే కలకత్తా, మద్రాస్, ముంబైలలో విశ్వవిద్యాలయాలను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ ఏ 1857, ఆప్షన్ బి 1854, ఆప్షన్ సి 1835, ఆప్షన్ డి 1881. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1857. 1857లో ఉత్తర భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు జరుగుతున్న సమయంలోనే బ్రిటిష్ వారు కలకత్తా, మద్రాస్, ముంబైలలో విశ్వవిద్యాలయ విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశారు. నెక్స్ట్, 1830లలో బెంగాల్, బీహార్ జిల్లాలో స్థానిక పాఠశాలల స్థితిగతులపై సర్వే చేయడానికి కంపెనీ ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ థామస్ మెకాలే, ఆప్షన్ బి హెన్రీ కోల్బ్రూక్, ఆప్షన్ సి చార్లెస్ వుడ్, ఆప్షన్ డి విలియం ఆడమ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విలియం ఆడమ్.
స్కాటిష్ మిషనరీ అయిన విలియం ఆడమ్ 1830లలో బెంగాల్, బీహార్లలో జిల్లాలలో పర్యటించి స్థానిక పాఠశాల పరిస్థితులపై నివేదికను రూపొందించారు. నెక్స్ట్, విలియం ఆడమ్ నివేదిక ప్రకారం 1830ల నాటికి బెంగాల్ మరియు బీహార్లో ఉన్న మొత్తం పాఠశాలల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ సుమారు 20,000, ఆప్షన్ బి 1 లక్షకు పైగా, ఆప్షన్ సి 50,000, ఆప్షన్ డి 10 లక్షలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1 లక్షకు పైగా. విలియం ఆడమ్ తన నివేదికలో బెంగాల్ మరియు బీహార్లో 1 లక్షకు పైగా చిన్న చిన్న పాఠశాలలు ఉన్నాయని కనుగొన్నారు. నెక్స్ట్, బ్రిటిష్ పూర్వకాలంలో స్థానిక పాఠశాలల్లో ఫీజు విధానం ఏ విధంగా ఉండేది? ఆప్షన్ ఏ ధనిక, పేద అనే తేడా లేకుండా అందరికీ సమానమైన స్థిర ఫీజు ఉండేది. ఆప్షన్ బి తల్లిదండ్రుల ఆదాయంపై ఆధారపడి ఉండేది. ధనికులు ఎక్కువ, పేదలు తక్కువ చెల్లించేవారు. ఆప్షన్ సి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక రుసుము మాత్రమే వసూలు చేసేవారు. ఆప్షన్ డి విద్య పూర్తిగా ఉచితం, ఎలాంటి ఫీజులు వసూలు చేసేవారు కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తల్లిదండ్రుల ఆదాయంపై ఆధారపడి ఉండేది. ధనికులు ఎక్కువ, పేదలు తక్కువ చెల్లించేవారు. బ్రిటిష్ పూర్వకాలంలో పాఠశాలలో స్థిరమైన ఫీజు ఉండేది కాదు. తల్లిదండ్రుల ఆర్థిక స్థితిని బట్టి ధనికులు ఎక్కువ ఫీజు మరియు పేదలు తక్కువ ఫీజు చెల్లించేవారు. నెక్స్ట్, బ్రిటిష్ పూర్వపు పాఠశాలల సరళమైన విద్యా విధానానికి సంబంధించి కింది వాటిలో సరికాని ప్రకటనను గుర్తించండి. ఆప్షన్ ఏ పాఠశాలలకు ప్రత్యేక భవనాలు, బెంచీలు, కుర్చీలు మరియు నల్లబల్లలు ఉండేవి. ఆప్షన్ బి పాఠ్యపుస్తకాలు ముద్రించబడలేదు మరియు బోధన పూర్తిగా మౌఖికంగా సాగేది. ఆప్షన్ సి విద్యార్థులను వేర్వేరు తరగతులుగా విభజించకుండా అందరూ ఒకే చోట కూర్చునేవారు. ఆప్షన్ డి పంట కోతల సమయంలో గ్రామీణ పిల్లలు పొలాల్లో పనిచేయడానికి వీలుగా సెలవులు ఉండేవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పాఠశాలకు ప్రత్యేక భవనాలు, బెంచీలు, కుర్చీలు మరియు నల్లబల్లలు ఉండేవి. పాత విద్యా విధానంలో ప్రత్యేక పాఠశాలల భవనాలు, బెంచీలు, కుర్చీలు లేదా నల్లబల్లలు ఉండేవి కావు. తరగతులు చెట్ల కింద లేదా గురువుల ఇళ్లలో సాగేవి కాబట్టి ఏ సరికానిది. నెక్స్ట్, 1854 తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానిక విద్యా విధానాన్ని సంస్కరించడానికి ప్రతి 4-5 పాఠశాలల పర్యవేక్షణకు ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ బ్రిటిష్ విద్యా శాఖాధికారులను, ఆప్షన్ బి స్కాటిష్ మిషనరీలను, ఆప్షన్ సి ప్రభుత్వ పండితులను, ఆప్షన్ డి స్థానిక జమీందారులను. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రభుత్వ పండితులను. 1854 తర్వాత స్థానిక విద్యా విధానాన్ని క్రమబద్ధీకరించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ పండితులను నియమించింది. ఒక్కొక్క పండితుడికి 4 నుంచి 5 పాఠశాలల బాధ్యత అప్పగించారు. నెక్స్ట్, బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు మరియు క్రమశిక్షణ కారణంగా పేద రైతు కుటుంబాల పిల్లలపై పడిన ప్రతికూల ప్రభావం ఏమిటి? ఆప్షన్ ఏ ఫీజులు పూర్తిగా రద్దు కావడం వల్ల వారు బడికి రావడం మానేశారు. ఆప్షన్ బి స్థిరమైన సమయ పట్టిక మరియు పంట కోతల కాలంలో కూడా తప్పనిసరి హాజరు నిబంధన వల్ల వారు బడికి రాలేకపోయారు. ఆప్షన్ సి కేవలం సంస్కృతం మాత్రమే బోధించడం వల్ల వారు పాఠశాలను విడిచిపెట్టారు. ఆప్షన్ డి వార్షిక పరీక్షలు లేకపోవడం వల్ల వారు చదువుపై ఆసక్తి కోల్పోయారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్థిరమైన సమయ పట్టిక మరియు పంట కోతల కాలంలో కూడా తప్పనిసరి హాజరు నిబంధన వల్ల వారు బడికి రాలేకపోయారు. కొత్త నిబంధనల ప్రకారం క్రమం తప్పకుండా బడికి రావడం తప్పనిసరి అయింది. దీనివల్ల పంట కోతల సమయంలో పొలాల్లో పనిచేసే పేద విద్యార్థులు హాజరు కాలేకపోవడం క్రమశిక్షణ రాహిత్యంగా భావించబడింది. నెక్స్ట్, పాశ్చాత్య ఆంగ్ల విద్య మనల్ని బానిసలుగా మార్చింది అని గట్టిగా వాదించిన భారతీయ నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి అరవింద్ ఘోష్, ఆప్షన్ సి రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ డి మహాత్మా గాంధీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ వలసరాజ్య విద్యా విధానాన్ని తీవ్రంగా నిరసించారు. ఆంగ్ల విద్య భారతీయులను తమ సొంత సంస్కృతి నుండి దూరం చేసి బానిసలుగా మార్చిందని వాదించారు. నెక్స్ట్, మహాత్మా గాంధీ అభిప్రాయం ప్రకారం నిజమైన విద్యా వికాసం అనేది దేని ద్వారా సాధ్యమవుతుంది? ఆప్షన్ ఏ కేవలం అక్షరాస్యత అనగా చదవడం మరియు వ్రాయడం నేర్చుకోవడం ద్వారా. ఆప్షన్ బి కేవలం విదేశీ భాషలను క్షుణ్ణంగా అభ్యసించడం ద్వారా. ఆప్షన్ సి చేతి పనులు, ఉపయోగకరమైన వృత్తులు నేర్చుకుంటూ సృజనాత్మకంగా శ్రమించడం ద్వారా. ఆప్షన్ డి కేవలం యూరోపియన్ పాఠ్యపుస్తకాలను పఠించడం ద్వారా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చేతి పనులు, ఉపయోగకరమైన వృత్తులు నేర్చుకుంటూ సృజనాత్మకంగా శ్రమించడం ద్వారా.
కేవలం చదవడం రాయడం మాత్రమే విద్య కాదని, చేతి పనులు నేర్చుకుంటూ వివిధ పరికరాలు పనిచేసే విధానాన్ని గ్రహించినప్పుడే బుద్ధి మరియు ఆత్మ వికాసం చెందుతాయని గాంధీజీ నమ్మారు. నెక్స్ట్, రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ను సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ ఏ 1901, ఆప్షన్ బి 1911, ఆప్షన్ సి 1895, ఆప్షన్ డి 1854. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1901. రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తాకు 100 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి ఒడిలో 1901వ సంవత్సరంలో శాంతినికేతన్ సంస్థను ప్రారంభించారు. నెక్స్ట్, రవీంద్రనాథ్ ఠాగూర్ చిన్నతనంలో పాఠశాల వాతావరణాన్ని ఏ విధంగా భావించారు? ఆప్షన్ ఏ జ్ఞానాన్ని ప్రసాదించే దేవాలయంగా భావించారు, ఆప్షన్ బి ఊపిరాడకుండా చేసే అణచివేసే జైలులా భావించారు, ఆప్షన్ సి ప్రకృతి ఒడిలో సాగే స్వేచ్ఛాయుత ప్రదేశంగా భావించారు, ఆప్షన్ డి సాంకేతిక నైపుణ్యాలను నేర్పే కేంద్రంగా భావించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఊపిరాడకుండా చేసే అణచివేసే జైలులా భావించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తన చిన్నతనంలో సాధారణ పాఠశాల వాతావరణాన్ని అణచివేసేదిగా, స్వేచ్ఛను హరించే జైలులా భావించేవారు. నెక్స్ట్, 1905 జనవరి 18న ముంబైలో జరిగిన ప్రసంగంలో జాతీయ విద్యా విధానం యొక్క ముఖ్య లక్ష్యం విద్యార్థులలో జాతీయ స్ఫూర్తిని రగల్చడం అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి అరవిందో ఘోష్, ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ డి విలియం జోన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అరవింద్ ఘోష్. 1905 జనవరి 18న ముంబైలో జరిగిన ఒక ప్రసంగంలో అరవిందో ఘోష్ జాతీయ విద్య యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులలో దేశభక్తిని, జాతీయతను రగల్చడమేనని స్పష్టం చేశారు. నెక్స్ట్, విలియం జోన్స్ బెంగాల్ ఏషియాటిక్ సొసైటీని స్థాపించి ఏ జర్నల్ను ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఏషియాటిక్ రీసెర్చెస్, ఆప్షన్ బి బెంగాల్ గెజెట్, ఆప్షన్ సి ఓరియంటల్ రివ్యూ, ఆప్షన్ డి ఇండియన్ ఒపీనియన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏషియాటిక్ రీసెర్చెస్. విలియం జోన్స్ మరియు హెన్రీ కోల్బ్రూక్ కలిసి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించి ఏషియాటిక్ రీసెర్చెస్ అనే పరిశోధనా పత్రికను ప్రారంభించారు. నెక్స్ట్, 19వ శతాబ్దంలో భారతదేశంలో క్రిస్టియన్ మిషనరీలకు కార్యకలాపాలకు సంబంధించి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభంలో ఎందుకు వ్యతిరేకత చూపింది? ఆప్షన్ ఏ మిషనరీలు పాశ్చాత్య విద్యను పూర్తిగా నిరాకరించడం వల్ల, ఆప్షన్ బి మిషనరీల ఆర్థిక వ్యయం కంపెనీ భరించలేకపోవడం వల్ల, ఆప్షన్ సి మిషనరీల కార్యకలాపాలు స్థానిక ప్రజల్లో వ్యతిరేకతను రేకెత్తించి బ్రిటిష్ ఉనికిని అనుమానించేలా చేస్తాయని భయపడడం వల్ల, ఆప్షన్ డి స్థానిక పాఠశాలను మిషనరీలు పూర్తిగా మూసివేయడం వల్ల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మిషనరీల కార్యకలాపాలు స్థానిక ప్రజల్లో వ్యతిరేకతను రేకెత్తించి బ్రిటిష్ ఉనికిని అనుమానించేలా చేస్తాయని భయపడడం వల్ల. 19వ శతాబ్దం ఆరంభంలో మిషనరీల మత ప్రచారాలు స్థానిక ప్రజలలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తాయని, అది తమ వ్యాపారానికి పాలనకు ముప్పు తెస్తుందని ఈస్ట్ ఇండియా కంపెనీ భయపడింది. నెక్స్ట్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రణలో లేని శ్రీరాంపూర్లో మిషనరీలు తమ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ శ్రీరాంపూర్ ఏ విదేశీ కంపెనీ ఆధీనంలో ఉండేది? ఆప్షన్ ఏ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆప్షన్ బి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆప్షన్ సి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆప్షన్ డి డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. బ్రిటిష్ ఆధీనంలో లేని శ్రీరాంపూర్ ప్రాంతం అప్పట్లో డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రణలో ఉండేది. నెక్స్ట్, శ్రీరాంపూర్లో మిషనరీల ద్వారా ప్రింటింగ్ ప్రెస్ మరియు కళాశాల ఏ సంవత్సరాల్లో స్థాపించబడ్డాయి? ఆప్షన్ ఏ 1781 మరియు 1791, ఆప్షన్ బి 1800 మరియు 1818, ఆప్షన్ సి 1835 మరియు 1854, ఆప్షన్ డి 1857 మరియు 1901. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1800 మరియు 1818. శ్రీరాంపూర్లో మిషనరీలు 1800లో ఒక ప్రింటింగ్ ప్రెస్ను, 1818లో ఒక ఉన్నత విద్యా కళాశాలను స్థాపించారు. నెక్స్ట్,
1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం మిషనరీ విద్యకు ప్రత్యక్ష మద్దతు ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతూ వచ్చింది? ఆప్షన్ ఏ స్థానిక ఆచారాలు నమ్మకాలపై దాడి చేస్తే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భావించడం వల్ల, ఆప్షన్ బి మిషనరీ పాఠశాలలో నాణ్యత పూర్తిగా క్షీణించడం వల్ల, ఆప్షన్ సి ఆంగ్ల విధిని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించడం వల్ల, ఆప్షన్ డి జాతీయ నాయకులు మిషనరీలను సమర్థించడం వల్ల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్థానిక ఆచారాలు నమ్మకాలపై దాడి చేస్తే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భావించడం వల్ల. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత స్థానిక మత విషయాలు ఆచారాలపై దాడి చేస్తే ప్రజలు తీవ్రంగా తిరగబడతారని భయపడి బ్రిటిష్ ప్రభుత్వం మిషనరీలకు నేరుగా మద్దతు ఇవ్వడానికి వెనుకాడింది. నెక్స్ట్, విద్యా విధానాలకు సంబంధించిన కింది జతలలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ కలకత్తా మదర్సా 1781, ఆప్షన్ బి బెనారస్ హిందూ కళాశాల 1791, ఆప్షన్ సి శ్రీరాంపూర్ కాలేజ్ 1835, ఆప్షన్ డి శాంతినికేతన్ 1901. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శ్రీరాంపూర్ కాలేజ్ 1835. శ్రీరాంపూర్ కాలేజ్ 1818లో స్థాపించబడింది, 1835లో కాదు. మిగిలిన జతలన్నీ చారిత్రకంగా సరైనవి. నెక్స్ట్, కింది ప్రకటనలో ఉపాధ్యాయులను సూచించే మున్షి అనే పదానికి సరైన అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ అరబిక్ చట్టాలను మాత్రమే బోధించే న్యాయమూర్తి, ఆప్షన్ బి పర్షియన్ భాషను చదవగలిగే, వ్రాయగలిగే మరియు బోధించగలిగే వ్యక్తి, ఆప్షన్ సి సంస్కృత వ్యాకరణంలో నిపుణుడైన పండితుడు, ఆప్షన్ డి ఇంగ్లీష్ ముద్రణాలయాన్ని పర్యవేక్షించే అధికారి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పర్షియన్ భాషను చదవగలిగే, వ్రాయగలిగే మరియు బోధించగలిగే వ్యక్తి. వలస రాజ్య కాలంలో పర్షియన్ భాషను చదవడానికి, రాయడానికి మరియు ఇతరులకు బోధించగల సామర్థ్యం ఉన్న వ్యక్తిని మున్షి అని పిలిచేవారు. నెక్స్ట్, వెర్నాక్యులర్ అనే పదానికి బ్రిటిష్ వలస పాలనలో ఉన్న అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ కేవలం బ్రిటన్ దేశంలో మాట్లాడే ప్రామాణిక భాష, ఆప్షన్ బి సామ్రాజ్య పాలకుల భాష అయిన ఆంగ్లానికి భిన్నంగా రోజువారీ వాడకంలో ఉండే స్థానిక భాష లేదా మాండలికం, ఆప్షన్ సి పవిత్ర గ్రంథాలలో ఉపయోగించే ప్రాచీన లిపి, ఆప్షన్ డి కేవలం కోర్టుల్లో ఉపయోగించే చట్టపరమైన పరిభాష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సామ్రాజ్య పాలకుల భాష అయిన ఆంగ్లానికి భిన్నంగా రోజువారీ వాడకంలో ఉండే స్థానిక భాష లేదా మాండలికం. బ్రిటిష్ వారు ప్రామాణికమైన ఆంగ్ల భాషకు భిన్నంగా స్థానిక ప్రజలు రోజువారీ సంభాషణలో ఉపయోగించే ప్రాంతీయ భాషలు లేదా మాండలికాలను సూచించడానికి వెర్నాక్యులర్ అనే పదాన్ని వాడారు. నెక్స్ట్, విద్యా దృక్పథాలకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించి సరైన ఆప్షన్ను ఎంచుకోండి. ప్రకటన ఏ మహాత్మా గాంధీ పాశ్చాత్య విద్యను తీవ్రంగా వ్యతిరేకించారు, ఎందుకంటే అది భారతీయులలో ఒక రకమైన న్యూనతాభావాన్ని సృష్టించింది. కారణం ఆర్ రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా పాశ్చాత్య శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా నిరాకరించి కేవలం సాంప్రదాయ కళను మాత్రమే శాంతినికేతన్లో బోధించాలన్నారు. ఆప్షన్ ఏ నిజం కానీ ఆర్ తప్పు, ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ, ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు తప్పు, ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నిజం కానీ ఆర్ తప్పు. ప్రకటన ఏ నిజం కానీ ఆర్ తప్పు. రవీంద్రనాథ్ ఠాగూర్ పాశ్చాత్య విజ్ఞానాన్ని పూర్తిగా నిరాకరించలేదు. ఆయన ఆధునిక సైన్స్ అండ్ టెక్నాలజీని కళా సంగీతంతో కలిపి బోధించాలన్నారు. నెక్స్ట్, రవీంద్రనాథ్ ఠాగూర్ తన విద్యా విధానంలో సృజనాత్మకతను దేనితో ముడిపెట్టాలని ఆకాంక్షించారు? ఆప్షన్ ఏ కఠినమైన వలస రాజ్య క్రమశిక్షణ మరియు పరీక్షలతో మాత్రమే, ఆప్షన్ బి ప్రకృతి వాతావరణం, కళా సంగీతం మరియు నృత్యంతో పాటు పాశ్చాత్య శాస్త్ర సాంకేతికతతో, ఆప్షన్ సి కేవలం మతపరమైన ఆచారాల బోధనతో మాత్రమే, ఆప్షన్ డి కేవలం పర్షియన్ మరియు అరబిక్ సాహిత్యాల పునరుద్ధరణతో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రకృతి వాతావరణం, కళా సంగీతం మరియు నృత్యంతో పాటు పాశ్చాత్య శాస్త్ర సాంకేతికతో. రవీంద్రనాథ్ ఠాగూర్ తన శాంతినికేతంలో పిల్లల సృజనాత్మకతకు ప్రకృతి వాతావరణాన్ని అందిస్తూనే పాశ్చాత్య శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సమ్మిళితం చేయాలని ఆకాంక్షించారు. నెక్స్ట్, విలియం జోన్స్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఏ భాషలను అధ్యయనం చేశారు? ఆప్షన్ ఏ అరబిక్ మరియు పర్షియన్, ఆప్షన్ బి ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్, ఆప్షన్ సి సంస్కృతం మరియు హిందీ, ఆప్షన్ డి గ్రీకు మరియు లాటిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గ్రీకు మరియు లాటిన్.
విలియం జోన్స్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో గ్రీకు మరియు లాటిన్ భాషను అభ్యసించారు. ఆయనకు చాలా భాషలపై పట్టు ఉండేది. ఆయనకు ఇంగ్లీష్, ఫ్రెంచ్ కూడా తెలుసు. ఆ తర్వాత ఆయన తన స్నేహితుల సహాయంతో అరబిక్ మరియు పర్షియన్ భాషను నేర్చుకున్నారు. భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన హిందూ పండితుల వద్ద సంస్కృత భాషను కూడా నేర్చుకున్నారు. నెక్స్ట్, కింది వారిలో కలకత్తాలో నివసిస్తూ ప్రాచీన భారతీయ వారసత్వాన్ని అన్వేషిస్తూ జోన్స్తో కలిపి పనిచేసిన బ్రిటిష్ అధికారి ఎవరు? ఆప్షన్ ఏ థామస్ మెకాలే, ఆప్షన్ బి హెన్రీ థామస్ కోల్బ్రూక్, ఆప్షన్ సి జేమ్స్ మిల్, ఆప్షన్ డి విలియం ఆడమ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హెన్రీ థామస్ కోల్బ్రూక్. హెన్రీ థామస్ కోల్బ్రూక్ మరియు నిథానియల్ హల్హెడ్ వంటి బ్రిటిష్ అధికారులు కలకత్తాలో ఉంటూ ప్రాచీన భారతీయ భాషలను, సంస్కృతిని అధ్యయనం చేస్తూ జోన్స్తో చేతులు కలిపారు. నెక్స్ట్, 1854 నాటి వుడ్స్ డిస్పాచ్ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం విద్యపై నియంత్రణ పెంచడానికి ఏ విభాగాన్ని ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ విద్యాశాఖలు, ఆప్షన్ బి రెవెన్యూ బోర్డు, ఆప్షన్ సి సుప్రీంకోర్టు కౌన్సిల్, ఆప్షన్ డి పురావస్తు శాఖ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యాశాఖలు. 1854 వుడ్స్ డిస్పాచ్ సిఫార్సుల మేరకు విద్యా విషయాలన్నిటిపై పూర్తి పర్యవేక్షణ ఉంచడానికి బ్రిటిష్ ప్రభుత్వం విద్యాశాఖలను ఏర్పాటు చేసింది. నెక్స్ట్, ప్రభుత్వ సహాయం మరియు నిబంధనలను అంగీకరించని సాంప్రదాయ పాఠశాలలకు ఎలాంటి పరిస్థితి ఎదురైంది? ఆప్షన్ ఏ వారికి ప్రభుత్వం నుండి అదనపు నిధులు లభించాయి, ఆప్షన్ బి వారు ఆంగ్ల పాఠ్య పుస్తకాలను ఉచితంగా పొందారు, ఆప్షన్ సి వారు ఇతర ప్రాంతాలకు విస్తరించారు, ఆప్షన్ డి ప్రభుత్వ సహాయం పొందే నియంత్రిత పాఠశాలలతో పోటీ పడడం వారికి కష్టమైంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రభుత్వం సహాయం పొందే నియంత్రిత పాఠశాలతో పోటీ పడడం వారికి కష్టమైంది. కొత్త నిబంధనలను అంగీకరించకుండా స్వతంత్రంగా ఉండాలనుకున్న గురువులు కాలక్రమేణా ప్రభుత్వ నిధులు మరియు నియంత్రణ కలిగిన పాఠశాలతో పోటీ పడలేక ఇబ్బందులు పడ్డారు. నెక్స్ట్, అరవింద్ ఘోష్ ప్రకారం విద్యార్థులు పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత గౌరవప్రదమైన ఉపాధిని పొందడానికి దేనిని నేర్చుకోవాలి? ఆప్షన్ ఏ కేవలం విదేశీ భాష అనువాదాలు, ఆప్షన్ బి యూరోపియన్ వ్యాపార చట్టాలు, ఆప్షన్ సి కొన్ని ఉపయోగకరమైన చేతి పనులు, ఆప్షన్ డి కేవలం ప్రాచీన పవిత్ర గ్రంథాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కొన్ని ఉపయోగకరమైన చేతి పనులు. అరవిందో ఘోష్ తమ జాతీయ విద్యా ప్రణాళికలో భాగంగా విద్యార్థులు పాఠశాల విడిచిన తర్వాత ఉపాధి పొందేందుకు వీలుగా కొన్ని ఉపయోగకరమైన చేతి పనులను నేర్చుకోవాలని నొక్కి చెప్పారు. నెక్స్ట్, అక్షరాస్యత అనేది విద్య యొక్క ముగింపు కాదు, ప్రారంభం కూడా కాదు అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి అరవిందో ఘోష్, ఆప్షన్ డి థామస్ మెకాలే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ అక్షరాస్యత గురించి రాస్తూ కేవలం చదవడం, రాయడం నేర్చుకోవడం అనేది విద్య యొక్క ముగింపు కాదు, ప్రారంభం కూడా కాదని స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. థ్యాంక్ యూ.